రేపు పొద్దున్న నిన్ను ఎవరైనా ఇలిస్ట్రేట్లో పోస్టర్ చేయమన్నారు అనుకోండి, లైక్ రిలేటెడ్ టు ఫుడ్ పోస్టర్స్ అనుకుందాం, ఇట్లా అనుకుందాం. సో ఇట్లాంటి డిజైన్ చేయమన్నారు అనుకోండి, ఇప్పటివరకు మీకున్న నాలెడ్జ్తో డిజైన్ చేయగలుగుతారా? పాసిబుల్ అవుతుందా? ఇట్లా అంటే నాకు తెలిసి ఒక గంట 2 గంటలు అటు ఇటు కూర్చుంటే డిజైన్ చేస్తారు. ఎలిమెంట్స్ అవి ఇవి బయట నుంచి తీసుకొచ్చి ఫ్రీ పిక్లకి వెళ్ళి అక్కడి నుంచి. సో అంత కష్టపడి గంట 2 గంటలు కాకుండా మనకి టెంప్లెట్స్ అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి. సో డైరెక్ట్గా అందులో మనకి రిక్వైర్డ్ థింగ్స్ని తీసుకుపోయి దాంట్లో పెట్టినా పర్లేదు, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని తీసుకుపోయి మనం కొత్తగా డిజైన్ చేసుకున్నా పర్లేదు. ఓకే, ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ టెంప్లెట్స్ని యూజ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. కొంచెం కాదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రీ పిక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. దాన్ని మ్యాగ్నిఫిక్ అని కూడా అంటారు. జస్ట్ ఓపెన్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఫస్ట్ దీనికి ఫిల్టర్స్ వస్తాయి. మనకి ఏం కావాలంటే ఫుడ్ పోస్టర్స్ కావాలనుకుందాం. ఓకే, నేను అట్లా లోగోస్ అయితే చేసిరా మొత్తం అన్నీ? నాకేం పంపించలేదు. సరే, ఓకే, సరే. ఫుడ్ పోస్టర్స్ అని కొట్టగానే మనకి అన్ని రకాల పోస్టర్స్. మరి క్లాస్ తీసుకోనా లేదంటే రేపు తీసుకోనా? చేసిరా మీరంతా? షూరా? చెప్పునా? సరే, ఏం. సో ఈ తర్వాత మీకు టైం ఇస్తా. నెక్స్ట్ ఫోటోషాప్ కదా, సో మీరు ఇవన్నీ చేసినాక ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ మొత్తం ఇస్తా. కావాలంటే తీసుకోండి. మండే టు మొత్తం క్లాసులు లేకుండా ఓన్లీ ఇదే పని చేసుకోండి. పోస్టర్స్ క్రియేట్ చేసుకోండి. మండే టు మండే ఇస్తా, ఇన్ కేస్ మీకు ఇఫ్ యూ వాంట్. లేదంటే మండే టు థర్స్డే తీసుకోండి, 3 days తీసుకోండి. సో ఇక్కడ లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫ్రీ పెట్టుకుందాం. ఎందుకంటే మన దగ్గర ప్రస్తుతానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదు. అది 18,000 ఉంటుంది ఇయర్లీ. సో మీరు రేపు పొద్దున ఏదైనా కంపెనీస్లో జాబ్ చేయడానికి పోతే దే కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫ్రీ అండ్ పెయిడ్ సేమ్ ఉంటాయి. కాకపోతే పెయిడ్ వచ్చేసరికి ఏంటంటే ప్రీమియం లుక్ ఉంటాయి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట లుక్ అంతా కూడా. బట్ టెంప్లెట్ హ్యాండిల్ చేయడం మాత్రం సేమ్. సో ఫ్రీ అంటే కొంచెం నార్మల్గా ఉంటాయి. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫుడ్ పోస్టర్స్ అని కొట్టగానే రకరకాల పోస్టర్స్ వచ్చినాయి. మనం వర్క్ చేసేది ఇందులో ఇలిస్ట్రేటర్లో కదా, ఇవన్నీ ఇమేజెస్ వచ్చినాయి. సో ఐ నీడ్ వెక్టార్స్. మీకు తెలుసు కదా ఈ ప్రాసెస్ అంతా. ఓకే, డన్. సో మనకి కొట్టగానే వెక్టార్స్ అని, దర్ ఈస్ లాట్ ఆఫ్ పోస్టర్స్ బిహైండ్ ఇట్. ఓకే, సో ఇందులో నుంచి మనం ఒక పిక్చర్ తీసుకుందాం, మనకి ఏది నచ్చితే అది. సో ఐ కెన్ గో ఫర్ ఇండియన్ సీ ఫుడ్. ఈ పిక్చర్ తీసుకుంటున్నా. డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళిన ఏఐ, ఈపీఎస్, జేపీజే, ఫాంట్స్, ఎస్విజి, పిఎన్జి అన్నీ ఉన్నాయి. సో నాకు ఇక్కడ మనకి తొందరగా డౌన్లోడ్ అవ్వాలంటే ఏఐ ఈజీగా ఉంది. ఎంత? 355 MB ఉంది. ఇదైతే మళ్ళీ ఈపీఎస్ కూడా ఎక్కువ ఎంబీలలో ఉన్నాయి. జేపీజే మనకి ఎట్లాగో పనికిరాదు. సో ఐ గో ఫర్ ఏఐ ఫైల్ అండ్ డైరెక్ట్గా అడోబ్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఫైన్, ఇప్పుడు మనకి ఇది దీంట్లోకి వచ్చేసింది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటిదంటే మనం డౌన్లోడ్ చేసిన పోస్టర్కి ఇలా ఫాంట్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బట్ మనకు వచ్చిన ఫాంట్స్ ఏంటి? ఏవో. సో దీని అర్థం ఏంది? మనకి ఫాంట్స్ అనేటివి మిస్ అయినాయి, మన సిస్టంలో ఆ ఫాంట్స్ లేవు. సో అంత నీట్గా రావాలంటే మనం ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ ఫాంట్ ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని మీరు ఇలా ఫాంట్ మీద డబల్ క్లిక్, మీకు ఇట్లా పింకిష్ వచ్చిందంటే అక్కడ ఫాంట్ మిస్ అయినట్టు అర్థం. సో మీరు డబల్ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది సంథింగ్. ఫాంట్ నేమ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో I just copy this font name, okay, and same I can go for it. I paste in the Google. రెగ్యులర్ ఫాంటే కదా మనకు కావాల్సింది, జస్ట్ సర్చ్ ఫర్ ఇట్. సో మనకి ఫాంట్కి రిలేటెడ్గా ఇట్లా వెబ్సైట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. 101 ఫాంట్, ద ఫాంట్, ఇవన్నీ. సో ఐ గో ఫర్ ఫస్ట్ వెబ్సైట్ 101 ఫాంట్స్. సో ఇదే కదా మనకు మిస్ అయిన ఫాంట్. హియర్ యూ హ్యావ్ డౌన్లోడ్.
సో మనం డౌన్లోడ్ కొట్టగానే ఇది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయినాక ఇది జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని జిప్ అంటారు. అయితే ఇక్కడ నేను వాడే ఓఎస్ విండోస్ 11, సో కొంచెం అప్డేట్ అయింది. మీకు ఇలా కనిపిస్తుంది, ఓకేనా? సో ఇలా కనిపించిందని మీరు ఏం చేస్తారంటే Ctrl+X కట్ అండ్ గో ఫర్ డెస్క్టాప్ ఆర్ సమ్వేర్, టేక్ సమ్ న్యూ లేయర్, సారీ న్యూ ఫోల్డర్, బాగా అలవాటు అయిపోయింది లేయర్ అని. సో ఐ పేస్ట్ హియర్, రైట్ క్లిక్ అండ్ గో ఫర్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఆటోమేటిక్గా మనకి ఆ ఫాంట్ అనేది ఇక్కడికి కనిపిస్తూ వచ్చేసింది. సేమ్ డబల్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్టాల్. ఇప్పుడు ఆ ఫాంట్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. దెన్ గో బ్యాక్ ఫర్ ఇలిస్ట్రేటర్, ఆటోమేటిక్ వచ్చింది. ఇన్ కేసు రాకపోతే ఆ ఫాంట్ నేమ్ ఏది ఉందో అది మీరు ఇక్కడికి వచ్చి సర్చ్ చేయండి, దొరుకుతాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఫాంట్స్. సేమ్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనకి ఇందులో కూడా ఫాంట్ మిస్ అయింది, రూబిక్ రోమన్ బోల్డ్ అంట. సో ఐ కాపీ ఇట్, సేమ్ ఐ కెన్ గో ఫర్ ఇట్, ఐ సర్చ్ ఇన్ ద ఫాంట్స్ డైరెక్ట్లీ. ఈజీ ఉంటుంది కదా, మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసారు ఎందుకు. సో నాకు ఇందులో దొరికిందా? లేదు. సో ఐ కెన్ గో ఫర్ ఇట్, గూగుల్ అగైన్, మళ్ళీ చూడ అదే వెబ్సైట్లో ఉంటుంది అది. సో దీంట్లో ఓకే, ఆ వెబ్సైట్లో లేదంట, ఈ వెబ్సైట్లో ఉంది. సో ఇది ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్. సో హియర్ యూ హ్యావ్ డౌన్లోడ్. అయితే దీనికి సంబంధించి దీని ఫుల్ ఫాంట్స్ ఉన్నాయి దీంట్లో, ఫుల్ వర్షన్ కంప్లీట్గా. సో Ctrl+X, అగైన్ ఐ గో ఫర్ డెస్క్టాప్, ఐ క్రియేట్ న్యూ ఫోల్డర్. మీకు ఇవాళ ఫాంట్స్, ఆ కాన్సెప్ట్స్ అవన్నీ అర్థమవుతాయి, ఓకేనా? రైట్ క్లిక్ అండ్ గో ఫర్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఐ క్యాన్, అండ్ డెస్క్టాప్ ఫాంట్స్, వెబ్ ఫాంట్స్, ఐ గో ఫర్ డెస్క్టాప్, మన డెస్క్టాపే కదా. సో ఇవన్నీ కూడా ఫాంట్స్. మనకేం ఫాంట్ మిస్ అయింది ఇందులో? బోల్డ్ కదా ఫాంట్ మనకు మిస్ అయింది. సో అవన్నీ నాకు అవసరం లేదు, ఐ కెన్ ఇన్స్టాల్ ఓన్లీ బోల్డ్. ఎందుకంటే ఫాంట్స్ సిస్టమ్ లేకపోయినా మీ సి డ్రైవ్ ఫుల్ అయిపోయి సిస్టమ్ స్లో అవుతుంది. సో ఇది ఇష్యూ ఏంటంటే, మీరు కూర్చున్న సిస్టంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది కూర్చొని ఉంటారు. సో చాలా రకాల ఫాంట్స్ ఇన్స్టాల్ చేస్తారు, డౌన్లోడ్స్లో స్క్రాప్ ఫైల్స్ ఉంటాయి కొన్ని. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. మీ రోలో మీరు తప్ప ఎవరు కూర్చోరు, ఇంకా మధ్యాహ్నం ఇటు సైడే కూర్చుంటారు, అటు సైడ్ ఎవరు కూర్చోరు. సో మీకు అవసరం లేని తీసేస్తూ ఉండండి దాంట్లో. అంటే సి డ్రైవ్ మాత్రం డిలీట్ చేయకండి, బై మిస్టేక్లో ఇట్లా పోయి సి ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టిరు అనుకోండి, సిస్టమ్ ఓఎస్ కరప్ట్ అవుతుంది. మీరు డిలీట్ చేయాల్సినవి ఇగో ఈ డెస్క్టాప్ మీద ఏమన్నా కనపడ్డా, ఈ డౌన్లోడ్స్లో ఏమన్నా కనపడ్డా, ఈ పిక్చర్స్, డాక్యుమెంట్స్ ఇవి ఉంటాయి కదా, ఇల్లు ఏమన్నా కనపడితే డిలీట్ చేయండి. అండ్ నెక్స్ట్ టెంప్ అని కొట్టండి, విండోస్ ఆర్, ఇగో ఇట్లా వస్తుంది టెంప్, ఇట్లా స్క్రాచ్ ఫామ్ అయితే ఇట్లా కనపడుతుంది. Ctrl+A, షిఫ్ట్ డిలీట్, అంతే. మరి సి ప్రోగ్రామ్ ఫైల్స్ డిలీట్ అయితే ఓఎస్ పోతుంది, మళ్ళీ నాకు ఒక 1000 రూపీస్ అట్లా పడతాయి ఒక్క సిస్టమ్ మీద. సరే, సో ఫైన్, మన ఫాంట్స్ ఓకే కదా, మీకు క్లియర్ అయిపోయింది కదా? ఫైన్. ఇప్పుడు ఫాంట్స్ క్లియర్ అయినాక నెక్స్ట్ థింగ్ ఏంటిది? ఓకే, సో ఫాంట్ మనం అది ఇన్స్టాల్ చేసినామా? ఇంకా చేసినామా? సో ఒకసారి సెర్చ్ చేద్దాం అయితే. ఓకే, మన ఫాంట్ మనకి వచ్చేసినాయి. అవే ఫాంట్సా? ఓకేనా? సరే, ఫాంట్ వచ్చాక నెక్స్ట్ ఇంకేమైనా 25 మిస్ అయింది. సరే, దీనికోసం ఏం డౌన్లోడ్ చేద్దాం, ఏదైనా ఒక ఫాంట్ చేంజ్ చేసుకుందాం. ఇది కూడా రూబిక్ రోమ్ అనే ఉంది. సో ఫైన్, ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ మన ఇమేజ్ని పేస్ట్ చేయాలి. సో ఇమేజ్ని ఒక ఆబ్జెక్ట్ ఇన్సైడ్ పంపించడానికి మనం క్లిప్పింగ్ మాస్క్ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇదేంటిది? ఇప్పుడు ఇండియన్ స్పెషల్ ఫుడ్ ఏంటిది మనం ఎక్కువ తినే ఫుడ్? బిర్యానీయేగా. సో బిర్యానీ జేపీఏ తీసుకుందామా, పిఎన్జీ తీసుకుందామా? ఇమేజెస్కి వెళ్దాం. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ ఇమేజెస్ బిహైండ్ ఇట్. మనకి కొంచెం ఇలా ఉంటే బెటర్ ఏమో కదా, హారిజెంటల్గా ఉంటే ఈజీ ఉంటుంది కదా.
సో హెచ్డి ఇమేజెస్ అని కూడా అప్పుడు చాలా రకాలుగా వస్తాయి. ఓకే, ఇమేజెస్ అని కొట్టిన దానికి హెచ్డి ఇమేజెస్ కొట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. సరే, ఇది నేను తీసుకుంటున్న ప్రజెంట్. ఐ జస్ట్ కాపీ ఇమేజ్ అండ్ ఐ కమ్ బ్యాక్ హియర్, పేస్ట్ ఇమేజ్. సో వచ్చింది, బట్ ఇది మరి నేను ఇన్సైడ్ వచ్చిందా? రాలేదు. ఇది తీసుకుపోయి ఇప్పుడు నేను పైన పెట్టిన అనుకో, మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తే మన బాక్స్ సైజ్ కంటే కూడా పెద్దగా అవుతుంది. మనకి ఏంటిది, మనం ఏం చేసినా బాక్స్ లోపలనే కావాలి అది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ లేయర్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇది ఏడుంది, ఫొటోస్ అని కనిపిస్తుంది. ఈ ఫొటోస్లో క్లిప్ గ్రూప్ అని కనిపిస్తుంది. మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు Ctrl+V పేస్ట్ చేసిన మనకి ఇక్కడ పేస్ట్ అయింది. సో దీన్ని నేను తీసుకొచ్చి క్లిప్ గ్రూప్లో పడేస్తాను. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా ఒకటే అయింది. కానీ ప్రాపర్గా ఉందా, దీనికి సెట్ అయిందంటే కాలే. సో ఐ కెన్ ఫస్ట్ డబుల్ క్లిక్, గో ఇన్సైడ్ అండ్ యూ నీడ్ టు అడ్జస్ట్, దెన్ కమ్ బ్యాక్. ఇది. సో ఇట్స్ రెడీ. You can change everything you want, objects, elements, colors. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన ఇలిస్ట్రేటర్ ఫార్మాట్ కాబట్టి మనకు అవసరం ఉన్నదాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. సరే, ఇంకొక 2-3 ఇమెయిల్ తీసుకుందాం, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఎనీథింగ్. సరే, ఒక స్కూల్ అడ్మిషన్స్ అట్లా ఏమైనా తీసుకుందామా? స్కూల్ అడ్మిషన్ పోస్టర్స్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కూల్ అడ్మిషన్ పోస్టర్స్. ఇట్లా తీసుకోవద్దు, ఎందుకంటే మనం ఫోటోషాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా కట్ చేసుకోవడానికి దానికి ఓకే, బట్ ఇప్పుడైతే కష్టం. సో నేను ఈ రిలేటెడ్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఈ సర్కిల్లో మనం ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ప్లేస్ చేయాలి. సో ఐ కెన్ గో ఫర్ ఇట్, డౌన్లోడ్. యూ కెన్ డౌన్లోడ్ AI ఫార్మాట్ and search for it, drag and drop into the Illustrator. I'll keep here. ఇక్కడ కూడా చాలా ఫాంట్స్ మిస్ అయినాయి, బట్ సేమ్ ప్రాసెస్. లేదు నేను ఇన్స్టాల్ చేసుకోలేను అక్కడికి పోయి ఫాంట్స్ అనుకుంటే, డైరెక్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇందులో మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోండి. నేను పొపిన్స్ వాడదా ఎక్కువ. ఐ లవ్ దిస్ ఫాంట్, సో ఐ క్యాన్. అంతే, సెట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఇమేజ్ ప్లేస్మెంట్. సో ఐ డబల్ క్లిక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, మనకి ఇట్లా వచ్చింది ఫైనల్గా. లేదు అంటే ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, దీని లోపలికి వెళ్దాం. దానికంటే మనం డబల్ క్లిక్ చేయడమే బెటర్. డబల్ క్లిక్. ఓకే, వచ్చింది కదా. అండ్ వచ్చాక మనకు ఒక స్కూల్ కిడ్ కావాలి. సో ఐ గో ఫర్ ఇమేజెస్. కెన్ ఐ టేక్ దిస్? ఏదో ఒక ఇమేజ్ ఇది తీసుకుందామా? సో కాపీ ఇమేజ్ అండ్ paste your thing here. Ctrl+V, transform it properly. అండ్ ఇది చూస్తే మనకి ఇన్ని గ్రూప్ చేయాలి. నువ్వేం గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది మొత్తం ఇట్లా. ఓకే, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని హోల్డ్ చేసి ఇట్లా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లాంగెస్ట్ ప్రాసెస్ చెప్తున్నా ఫస్ట్. ఓకే, రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, వస్తలేదు, సారీ. ఇది తీసుకొచ్చి ఇక్కడ వేసి బ్యాక్ వచ్చేసినా సరిపోతుంది. జస్ట్ కొంచెం మిమ్మల్ని ఇవి కన్ఫ్యూజ్ చేస్తే డౌట్స్ అడుగుతూ ఉండాలి, ఎందుకంటే అందరూ ఒకేలాగా రెడీ చేసి పెట్టరు వాటిని. ఒక్కొక్కరు ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తే డ్రెస్ సైజ్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో పోయి ఆల్ట్రేషన్ చేయించుకుంటాం. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంతే. మన అవసరాన్ని మన సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మీకు అసైన్మెంట్స్గా అర్థమైంది కదా కాన్సెప్ట్? ఓకే, level 9
ఇక్కడ వరకు అయిపోయింది నిన్న. ఓకే, అండ్ లెవెల్ 9 పోస్టర్స్. ఓకే, 5 5 ఆర్ 3 3 3. మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసే పంపిద్దాం అనుకుంటాను. సో మీరు పర్ఫెక్ట్గానే వర్క్ చేయండి అంతే. ఇంకా మీదేంటిది గ్రూప్? కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే 2 బ్యాచ్లు సెట్ అవ్వు, కానీ అటు ఇటు అయిపోయింది. చెప్పండి, క్యాపా లేదంటే ఇదా అసైన్మెంట్స్? ఇది వీడియో యూట్యూబ్లో సౌండ్ పెట్టిన వీడియో యూట్యూబ్లో పెట్టినా మీకు పంపనా? యూట్యూబ్లో పెట్టేసాను.